Hi friends, welcome to Srikanth Mototech. Friends, all new 2024 Bajaj Pulsar 150 అలాగే Bajaj Pulsar N150 2024 మోడల్ మధ్య కంపేర్ చేసి కన్ఫ్యూజన్లో ఉండుంటే ఈ వీడియో మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ 150 2024 మోడల్ రీసెంట్గానే ఒక 2-3 డేస్ కిందట లాంచ్ చేశారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. USB ఛార్జింగ్ పోర్ట్ కొత్త గ్రాఫిక్స్తో వచ్చేసింది. మనకు ఆల్రెడీ తెలుసు బజాజ్ పల్సర్ N150 అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి లాంచ్ అయిపోయి ఉందన్నమాట. సో రెండు కూడా సపరేట్ ఇంటెన్షన్ తోటి రెడీ చేసినటువంటి బైక్స్ అన్నమాట. సో మీరు జాగ్రత్తగా చూసుకొని మీ లైఫ్ స్టైల్కి తగ్గ వెహికల్ తీసుకున్నప్పుడే మీ బైక్కి జస్టిఫికేషన్ అయితే దొరుకుతుందన్నమాట. ఈ కంపారిజన్లో మనం ఈ బైక్ల యొక్క సస్పెన్షన్ గురించి, సీటింగ్ అండ్ కంఫర్ట్ గురించి, అలాగే ప్రైస్ అండ్ మైలేజ్ గురించి, ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ట్రావెల్లో మీకు తగినటువంటి బైక్ని మీరైతే ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ 150 అయితే మాత్రం మీరు ఫార్మల్ లుక్ కోసం, అలాగే పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కోసం అయితే కొనుగోలు చేయండి. బజాజ్ పల్సర్ N150 అయితే మాత్రం ఒక స్పోర్ట్స్ నేకుడు బైక్ కాబట్టి లాంగ్ రైడ్ కోసం, పక్కాగా లాంగ్ రైడ్ కోసం, అలాగే అగ్రెసివ్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ సిటీలో కమ్యూట్ చేస్తుంటారు చూడండి, ఆ ట్రాఫిక్లో వాళ్ళైతే మాత్రం కొనుగోలు చేయండి. ఫ్యామిలీకి అంత బాగా సూట్ అవుదని, అంటే బజాజ్ పల్సర్ 150 సూట్ అయినట్టుగా N150 సూట్ అవుదని నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. సో ఇక ఈ రెండు బైకుల యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం N150కి పల్సర్ 150కి రెండింటికి కూడా 31mm ఉంటుందన్నమాట. సో మీకు బెటర్ సస్పెన్షన్ కావాలి అని అనుకుంటే మాత్రం పల్సర్ 150లో ఫ్రంట్ సస్పెన్షన్ డ్యూయల్ డిస్క్లో 37mm అయితే ఉంటుంది. సో దాన్ని అయితే టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఇక బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ కావాలనుకుంటే మాత్రం మీరు N150 అయితే తీసుకోండి. మోనోషాక్ సస్పెన్షన్ అనేది బెటర్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తూ ఉంటుంది అన్నమాట, మంచి ప్లే ఉంటుంది. సో మీ మెయిన్ ప్రయారిటీ సస్పెన్షనే అయితే మాత్రం ఈ రెండు 150cc బైక్స్లో మీరు స్పోర్ట్స్ కేటగిరీలో వెహికల్ చూస్తుంటే N150 అయితే తీసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక సీటింగ్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే మీరు ఒక ఫార్మల్ సీటు ఫ్యామిలీ కోసం కొనుగోలు చేస్తున్నట్లుగా అయితే బజాజ్ పల్సర్ 150లో సింగిల్ డిస్క్ అయితే తీసుకోండి, స్టాండర్డ్ వేరియంట్. సో మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఎక్కి కూర్చోగలుగుతారన్నమాట. N150 వచ్చేసరికి మనకి సింగిల్ సీట్ తోటి లభిస్తున్న బ్యాక్ సైడ్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ అంత కంఫర్టబుల్గా దాన్ని అయితే యాక్సెస్ చేయలేరన్నమాట. ఇక రైడర్ విషయానికి వచ్చినట్లుగా అయితే పక్కా క్లాస్గా ఉండేటువంటి బైకు బజాజ్ పల్సర్ 150. పక్కా స్పోర్టియర్ వేరియంట్గా అయితే మాత్రం మనకి బజాజ్ పల్సర్ N150 ముందుకు వస్తుంది. మంచి స్పోర్టియర్ సిట్టింగ్ కోసం చూస్తున్నట్లుగా అయితే మాత్రం N150 అయితే తీసుకోండి. మీకు క్లాస్ లుక్ కావాలనుకుంటే మీరు జనరల్గా బజాజ్ పల్సర్ 150 తీసుకున్నట్లుగా అయితే మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. ఈ రెండు బైకుల యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. బజాజ్ పల్సర్ 150లో 13.25 Nm టార్క్ తోటి 14 PS పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్ అయితే ఉంది. ఇది సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజన్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, లాంగ్ రైడ్ కూడా బాగానే ఉంటుంది, సిటీ కమ్యూట్ చేయడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది అన్నమాట. మంచి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు వితౌట్ ఆయిల్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్. ఈ ఇంజన్ మీకు ఎయిర్ కూలింగ్ అయినప్పటికీ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అన్నమాట. సో ఇక మీకు N150లో చూసుకున్నట్లుగా అయితే మనకి బెటర్ 0.5 Nm టార్క్ ఎక్స్ట్రా ఉంటుంది, అలాగే 0.5 PS పవర్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే 14.5 PS పవర్, అలాగే 13.5 Nm టార్క్ తోటి వస్తుంది. ఇది డిజిటల్ ట్విన్ స్పార్క్ కాదు, నార్మల్ ఇంజన్. కొంచెం రిఫైన్డ్గా ఉంటుంది అన్నమాట. నార్మల్ 150cc పోల్చుకుంటే N150 రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటాయి. సో ఇది పక్కా స్పోర్ట్స్ వెహికల్ లాగా అనిపిస్తుంది. లాంగ్ రైడ్ కోసమే వెహికల్ కావాలని చూసినట్లుగా అయితే నేను కాలేజ్ స్టూడెంట్ని, ఎక్కువగా కూడా నేను లాంగ్ రైడ్స్కి వెళ్తూ ఉంటాను, కాలేజ్కి వేసుకుని వెళ్తూ ఉంటాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు N150 అయితే చూస్ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ బజాజ్ కంపెనీ నుంచి వెహికల్స్ అంటేనే ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఒక బెంచ్ మార్క్ అయితే మాత్రం ఇచ్చేసి ఉంటుందన్నమాట మార్కెట్లో. ఇంకా ఏ బైక్స్, ఏ కంపెనీ బైక్స్ కూడా బజాజ్ యొక్క పవర్ని అయితే మనకి అందుకునే స్థాయిలో అయితే ఇప్పుడు బజాజ్ అయితే లేదు. హమారా ఇండియన్ బజాజ్ అని చెప్పి గర్వంగా కాల రగవేసుకొని చెప్పే విధంగా అయితే మాత్రం ఈ బైక్ల యొక్క ఇంజన్స్ అయితే మాత్రం రెడీ చేశారు బజాజ్ కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే బజాజ్ పల్సర్ 150లో రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి, డ్యూయల్ డిస్క్, సింగిల్ డిస్క్. సింగిల్ డిస్క్ వచ్చేసరికి 1,45,000, డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 1,49,000 రూపాయల ప్రైస్ అయితే పడుతుంది. సో ఇక మైలేజ్ పరంగా మాట్లాడుకున్నట్లుగా అయితే బజాజ్ పల్సర్ 150 సింగిల్ డిస్క్ వచ్చేసరికి మనకి సన్నటి
టైర్ ఉంటుంది కాబట్టి 100/90 సెక్షన్ టైర్, ఈజీ టు ఈజీ మీకు 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది, మంచిగా థ్రోటల్ ఇస్తూ మీరు ఒక మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తే. ఇక డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి టైర్ 120 సెక్షన్ కాబట్టి మీకు 45 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక బజాజ్ పల్సర్ N150లో వచ్చేసరికి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, మనకి డ్యూయల్ డిస్క్, సింగిల్ డిస్క్. సో డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి మనకి 1,57,000 రూపాయల దాకా ఉంటే సింగిల్ డిస్క్ వచ్చేసరికి 1,53,000 రూపాయల దాకా ఉందన్నమాట. ఇక మైలేజ్ వచ్చేసరికి మాక్సిమం ఇది కూడా 45 నుంచి 50 కిలోమీటర్ల లోపు మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది. దీన్ని రఫ్ అండ్ టఫ్గా మీరు కనుక వాడితే 45 కిలోమీటర్ల దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది అనమాట. కొత్తగా మారినటువంటి బజాజ్ పల్సర్ 150 ద్వారా రెండు బైకులు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఫీచర్స్ వైజ్ అయితే నిలబడ్డాయి అన్నమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్, ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి కొత్తగా వచ్చిన పల్సర్ 150లో ఉంది కాబట్టి సో ఫీచర్స్ వైజ్ అయితే మాత్రం మీరు ఏది తీసుకున్నా మీకు మంచి ఫీచర్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ రెండు బైక్స్ అయితే మాత్రం వేరు వేరు ఇంటెన్షన్ తోటి తయారు చేశారు కాబట్టి మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు మీరైతే చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను చాలా పాయింట్స్ చెప్పాను, ఈ పాయింట్స్ పరంగా మీరు కనుక థింక్ చేసి చూస్ చేసుకున్నట్లయితే మంచి వెహికల్ అయితే మాత్రం మీకు లైఫ్ సపోర్టెడ్గా ఉంటుందన్నమాట. సో బజాజ్ కంపెనీ బైక్స్ అంటే కంపల్సరీ టైం టు టైం మెయింటెనెన్స్ ఇవ్వాలి. సో మెయింటెనెన్స్ అడుగుతుందంటే బజాజ్ కంపెనీ అంత పవర్ఫుల్ మిషన్ని మీరు టైం టు టైం మెయింటెనెన్స్ చేసినట్లయితే ఈజీగా మంచి లైఫ్ టైం అయితే మీతో పాటు ఉండిపోతుందన్నమాట. సో ఇక అన్ని బైకులు కూడా ఇలాగే మంచి మంచి ఫీచర్స్ని ఇస్తూ మార్కెట్లోకి రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నారని మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసే వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.